Namaskar. I'm Dr. S.A. Kumar from Nobel Clinic, Hyderabad. And actually, చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ హౌ టు ప్రివెంట్ ద హెయిర్ ఫాల్, హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ థిన్నింగ్, ఈ టైపు ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎట్లా బయటపడాలని, స్పెషలీ జుట్టు ఊడిపోవడం అండ్ జుట్టు థిన్ అయిపోవడం అండ్ జుట్టుకు మనం ఎలా ప్రివెంట్ చేయాలని అడిగిన క్వశ్చన్. సో దీనిలో అతి ముఖ్యమైన విషయం మనకు ఏంటంటే, నార్మల్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఎందుకు హెయిర్ ఫాల్ మనకు జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దానిలో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వెదర్ దర్ ఇస్ ఏ మినరల్ డెఫిషియన్సీ, లేకపోతే ఒకరికి ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు డ్యూ టు సమ్ సెట్ ఆఫ్ different types of medication. Maybe like suppose you are using medicine for the diabetes, otherwise you are using medicine for the hypertension, అంటే బీపీ, హై బీపీ గురించి మెడిసిన్ వాడడం, లేకపోతే కొలెస్ట్రాల్కి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడం, దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. థైరాయిడ్ ఉంటే కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, ఎప్పుడైనా సరే మనకు జ్వరం వచ్చి తగ్గిపోయింది, యూ హ్యావ్ యూజ్ సమ్ మెడిసిన్స్, దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ డెఫినెట్గా జరుగుతుంది. అండ్ అతి కామన్ విషయం ఒకటి, స్పెషల్లీ ఫర్ ద లేడీస్, ఇఫ్ దర్ ఇస్ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్ మన బాడీలో ఎక్కువ ఉంటే కూడా దానివల్ల కూడా మనకు ఖచ్చితంగా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో ఈ టైపు ప్రాబ్లమ్స్కి మనం ప్రివెంట్ చేయాలి, ప్లస్ ఇంకా ఊడిపోకుండా చూసుకోవాలి. ఓకేనా? సో ఇది చేయాలంటే మనం ఏం చేయాలి అక్కడ? సో స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద మినరల్స్. అందుకని ప్రతిరోజు ఏదో ఒక విధానంగా మనం కనీసం ఏదో ఒక రకంగా సీజనల్ ఫ్రూట్స్ అయినా మనం తింటే ఉండాలి అన్నమాట. సో అట్లీస్ట్ మనం మినిమం ఒక 500 to 600 grams ఒకరు తినాలి ఫ్రూట్స్. ఇది కాకుండా మనం చేయాల్సింది ఇంకొక విషయం అక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ దర్ ఇస్ ఎ ప్రోటీన్ డెఫిషియన్సీ, మసల్స్ మాస్ అన్ని లాస్ అవుతుంది, మనకు ఎంత మనం ప్రయత్నం చేసినా మసల్స్ మాస్ మనకు డెవలప్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీరు డైలీ ఒక్కొక్క ఎగ్ మీరు తినడం స్టార్ట్ చేయండి, 1 to 2 eggs పర్ డే, అడల్ట్ పీపుల్ అయితే. అండ్ ఓకే, ఇది అన్నీ మీరు తీసుకున్నారు, అయినా సరే కూడా మీకు తగ్గడం లేదంటే దర్ మే బీ సమ్ అదర్ ప్రాబ్లమ్. సో యూ క్యాన్ కాంటాక్ట్ మీ. I have very good medicines, especially for the hair fall, hair thinning, and కొంతమందికి లైక్ కాయిన్ ప్రకారంగా అక్కడ ఊడిపోతుంది అనమాట. ఒక్కొక్క చోట్లు ఒక్కొక్క టైప్. అండ్ కొంతమందికి మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ ఉంటుంది, లైక్ ఎక్కడి నుంచి పూర్తిగా ఊడిపోతుంది. ఇన్ కేస్ తక్కువ ఏజ్లో ఎట్లా ఊడిపోతుంది, లేకపోతే గ్రే హెయిర్ వచ్చేస్తుంది అంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అంటే తక్కువ ఏజ్లో, దాని గురించి చాలా మంచి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. And you can contact me, you can come to my clinic. That is one. The second thing I'll tell you a remedy today. ఈ రెమెడీ మీరు ఇన్ కేస్ పాటించారంటే చాలా వండర్ఫుల్ రెమెడీ, అండ్ డెఫినెట్లీ మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సపోజ్ వెదర్ యు ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ సోప్స్, లైక్ సోప్ ద్వారా కూడా మనకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది, పొల్యూషన్ ద్వారా హెయిర్ ఫాల్ మనకు జరగడం అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్తే వచ్చిన తర్వాత కనీసం మీరు ఖచ్చితంగా మీరు హెడ్ వాష్ చేయాలని చూసుకోవాలి. లేడీస్ అయితే ఓకే, ఫర్ ఎక్సెప్షనల్ కేసెస్ దట్ ఈస్ డిఫరెంట్, దే కెన్ యూజ్ సమ్ స్కార్ఫ్స్ అండ్ ఆల్. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు బాగానే ఉంటుంది, హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాని తప్పటి నేను ఈరోజు ఒక చిట్కా చెప్తాను, ఆ చిట్కా మీరు ప్రతి ఒక్కరు పాటిస్తే మీకు 100% బాగుంటుంది. చిట్కా ఏంటంటే, డైలీ బేసిస్లో ఒక్కొక్క చెంచా మెంతులు మీరు రాత్రి పూట నానపెట్టేసి పొద్దున తినండి, పొద్దున నానపెట్టేసి రాత్రి తినండి. ఓకే, మెంతులు తినడం స్టార్ట్ చేయండి. వితిన్ 15 days ఆఫ్ టైం మీకు ఖచ్చితంగా 100 to 100% మీకు హెయిర్ ఫాల్ ప్రివెంట్ అవుతుంది. అండ్ దాని తప్పటి మీకు ఇన్ కేస్ హెయిర్స్ బాగా సన్నగా అయిపోయిందంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే అది కొంచెం థిక్నెస్ పెరుగుతుంది అండ్ రీగ్రోత్ రావడం స్టార్ట్ అయిపోతాయి, ఇది అన్నీ జరుగుతాయి. బట్ ఇఫ్ ఇస్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు కష్టం. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ సపోజ్ మీకు తక్కువ ఏజ్లో హెయిర్స్ మీకు లైక్ వైట్ అయిపోతుంది
అండ్ మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు తగ్గడం లేదు అండ్ పెరుగుతూనే ఉంటాయి. ఎలాంటి ఏమైనా ఉంది అంటే ఎస్పెషల్లీ ఫర్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్, ఎలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి చిట్కా, ఇది మీరు పాటించుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యూ టేక్ సమ్ హైబిస్కస్ పౌడర్ కొన్ని తీసుకోండి. భృంగరాజ్ ఆకు పౌడర్ మీరు కొంచెం తీసుకోండి. లైక్ ఈక్వల్ క్వాంటిటీలో మీరు తీసుకోండి. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. హెయిర్స్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. దానిలో బీట్రూట్కు మీరు ఏం చేయాలంటే డెఫినెట్లీ మీరు డ్రై చేయాలి. డ్రై చేసేసిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేయండి. పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా తీసుకోండి. అండ్ ఈ హైబిస్కస్ పౌడర్, బీట్రూట్ పౌడర్ అండ్ భృంగరాజ్ పౌడర్ అండ్ ఆమ్లా పౌడర్, ఇది ఈక్వల్ క్వాంటిటీలో మీరు తీసుకొని కలపండి. దానిలో 2 ఈ విటమిన్ క్యాప్సూల్ మీరు కలపండి. అండ్ దాంతో పాటు ఒక 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ మీరు కలపండి. అండ్ యూ మిక్స్ ఇట్ విత్ ద వాటర్ ద్వారా మీరు బాగా కలిపేసి మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 1 అవర్. 1 అవర్ మీరు ఉంచండి. 1 అవర్ తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లై చేయండి హెయిర్. సో సఫిషియంట్, చాలా మంచి కలర్స్ వచ్చేస్తాయి మీకు. ఉన్న వైట్ హెయిర్స్ కూడా బ్లాక్ అవ్వడం మొదలుపెడతాయి. బట్ ఒక్కసారి చేస్తే సరిపోద్దు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు లైక్ కొన్ని రోజు వరకు మీరు ఇది ప్రయత్నం చేయండి. సో లెట్ అస్ సే టుడే, ఈ రోజు మీరు ఒకసారి అప్లై చేశారు. ఆఫ్టర్ 3 days వన్స్ అగైన్ యూ డూ ఇట్. సో అట్లీస్ట్ వీక్లీ 3 times యూ కెన్ అప్లై. అండ్ అప్లై చేసిన తర్వాత 1 అవర్ ఉంచండి. 1 అవర్ తర్వాత మీరు వాష్ చేయండి. ఓకే? సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద చేంజెస్ అండ్ టెరిఫిక్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్. స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్, డూ ఎక్సర్సైజ్ డైలీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మెంతులు చాలా అతి అవసరమైన విషయం ఇది. మెంతులు ప్రతిరోజు తినడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.